న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఎదుట సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. దాడులను అరికట్టడానికి ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు న్యాయవాద రక్షణ చట్టం కోసం మొదటిసారిగా దేశంలో ఎక్కడ లేని విధంగా 48 గంటల దీక్ష కోసం నేను సంకల్పించినప్పుడు ప్రథమంగా నా యొక్క మిత్రులందరూ కలిసి నన్ను ప్రోత్సహించి అదే విషయాన్ని కార్యక్రమం పెట్టి మా యొక్క భారత సభ్యులందరూ కూడా నన్ను ఆశించి ఈరోజు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ మరి మాకంటూ రక్షణ చట్టం కావాలని చెప్పి వామన్ రావు వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో దాదాపుగా నెలకు 2 నెలలకోసారి 15 నెలలకోసారి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో మరి న్యాయ రక్షణ చట్టం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటివరకు కూడా గత టీఆర్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ డ్రాఫ్ట్లో స్థాయిలో ఉన్న ఒక బిల్లు ఉన్నది. దాని వెంటనే బిల్లు ఆమోదింపజేసి
మా రక్షణ కోసం ఒక చట్టం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కోర్టులో జరుగుతున్న తీర్పులు ఎటువైపు వచ్చినా దానికి బాధ్యుని న్యాయవాదం చేస్తూ మరి కాపు కాచి దారి కాచి మర్డర్లు చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి డాక్టర్లకు ఇచ్చినట్టుగా మాకు కూడా ప్రత్యేకమైన రక్షణ చట్టం కావాలి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే దానికి సంకల్పించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సుదినం ఈ రాష్ట్రానికి మరి నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి అయింది. మనకు 15 ఆగస్టు కాకుండా దాదాపు 13 నెలల తర్వాత మనకు 47 తర్వాత 48లో మనకు స్వతంత్రం వచ్చింది. మరి ఆ శోధనాన ఈ యొక్క ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాం. మా యొక్క ఉద్యమ స్ఫూర్తితోటి యావత్ తెలంగాణలోని అన్ని భారతదేశ న్యాయవాదులు కూడా ఈ యొక్క అంశంపై ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఇది ఏదో ఒకరు ప్రారంభిస్తేనే అంకురాపం చేస్తేనే మహోదయంగా మారుతుంది. కాబట్టి ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మా యొక్క సంఘ సభ్యులు, మాజీ అధ్యక్షులు మరి రవీందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు, ఇతర న్యాయవాదులు, మరి మా యొక్క బార్ అసోసియేషన్ మరి కార్యవర్గం సభ్యులందరికీ కూడా ప్రత్యేక తెలుపుతూ ఈ యొక్క అంశం సుధమయ్యే వరకు, ప్రత్యేక చట్టం అయ్యే వరకు తప్పకుండా ఈ యొక్క అంశంపై కొట్లాడతాం. అవసరం అనుకుంటే ఢిల్లీ వెళ్తాం, అవసరం అనుకుంటే నిరవధికంగా నిధులు బహిష్కరించి ప్రాణ త్యాగాలైనా పెట్టి ఈరోజు మా యొక్క రక్షణ చట్టం సాధించుకోవడమని కోరుతూ ఈ అవకాశం అందరికీ కోరుతున్నాను. ఎందుకంటే మేము ఈ యొక్క న్యాయవాదులుగా కత్తి మీద సామ్రానికి మా యొక్క వృత్తి కొనసాగుతుంది. ఎందుకంటే మేము మాకు కోర్టుకు వచ్చిన కక్షిదారులకు కానీ ఫిర్యాదుదారులకు కానీ ఎవరికొకరు సపోర్ట్ చేస్తాం. ఒక ఓడిపోతారు గెలుస్తారు, దానికి న్యాయవాదిని బాధ్యత చేస్తున్నారు. మరి ఈ అంశం పైన అందరూ కూడా మేము చేస్తున్న ఉద్యమంలో పాల్పంచుకొని మాకు ఆశీర్వదించి ముందుకు సాగిస్తున్న మా సంఘ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజు నుండి 48 గంటల పాటు 3 రోజులు ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. న్యాయవాదులు ప్రజల యొక్క న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. అటువంటి న్యాయవాదులకే రక్షణ చట్టం కావాలని మేము కోరుచున్నాము. దాని సందర్భంగా ఈ రోజు నుండి 3 రోజులు 48 గంటల పాటు నిరాహార దీక్ష చేయడానికి ఇప్పుడే ప్రారంభిస్తున్నారు.